చూశారా వదిన, లోకంలో ఉండే రాజులంతా విధవను పెళ్లాడటానికి వచ్చారట. శాస్త్రాలన్నీ ఒప్పుకోవటమే కాకుండా మీది మిక్కిలి విధవలు పెళ్లాడకపోతే దోషమని కూడా చెప్తా ఉన్నాయి. ఇందు విషయమై శంకరాచార్యులు వారు కూడా ఓ పత్రికిచ్చున్నారు వదిన. అయితే మన వాళ్ళని విధవల్ని పెళ్లాడకూడదంటారే? అదంతా ఇంట్లో చాకరీ చేయించుకోవటం కోసం గాని మరేమీ కాదు వదిన. అప్సరసల్లాగా ఎంత సొగసుగా ఉన్నా మంచి కూడా కట్టుకునేవారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ అక్కయ్యకు ఆ చంద్రబింబం వంటి ముఖంపై ఒక్క కుంకుమ బొట్టుంటే ఆ త్రినేత్రుడికైనా చుట్టానికి అలా ఉండునా? ఈ అవస్థ చూస్తుంటే నా హృదయం కరిగిపోతుంది. మై హార్ట్ మెల్ట్స్. ప్రపంచంలో ఇంకా ఏమేమి వస్తువులు ఉన్నవి? నాన్సెన్స్. ఎప్పుడు తిండి విషయం ఆలోచిస్తాం. రామవరంలో విధవా వివాహం చేసుకున్న వాళ్ళకల్లా నెల ఒక్కింటికి 100 రూపాయలు ఇచ్చి పోషించడం మనకు విడో మ్యారేజ్ సభ ఒకటి ఉన్నది. ఇది వరకు 5,000 మంది విధవల వివాహంలో పునిస్త్రీలైపోయి ఉన్నారు. వాట్ వాట్? అందరూ వెళ్తున్నారు. ఒట్లో పాల్గొట్టారు. వెళ్దాం రా. ఇంకా నువ్వెందుకురా, వెళ్ళాడు. ఇంత సింప్లిసిటీ ఎచ్చటా కానలేదు. లవ్ సిగ్నల్స్ రామరామ దీనికి బొత్తిగా తెలియవు. కాబట్టి కొత్త దారి, కొంత న్యాయమైన దారి తొక్కాలి. ఏమిటయ్యా అది? ఎలాగో మాయోపాయం చేసి దీన్ని లేవదీసుకుపోయి విడో మ్యారేజ్ చేసుకుంటున్నట్టయినా కీర్తి సుఖము కూడా దక్కుతాయి. 2 birds at 1 shot. ఇలాంటి అట్టర్లు ఇన్నసెంట్ బ్యూటిఫుల్ యంగ్ వర్జిన్ విడోని పెళ్లాడితే మజా ప్రయోజకత్వము గాని 2 సంతానాలు 3 సంతానాలు కలిగి ఏ తురకాడితోనూ దూదేకులాడితోనూ లేచిపోవటానికి సిద్ధంగా ఉన్న దండు ముండల్ని పెళ్లాడితే హెల్ప్. పూటకోళ్ళమ్మ లాంటి ముండని పెళ్లాడటం విడో మ్యారేజ్ అనిపించుకోదు, దొంగ ముండ మ్యారేజ్. ఏమిటయ్యా ఇది బుచ్చమ్మ? సాక్షాత్ పరమ పవిత్రమైన విడో విత్ గిల్ట్ లెటర్. సుబ్బి, ముసలమ్మగుడు వద్దని మొక్కుకోవే. మొక్కుకుంటే తప్పుతుండే. వాళ్ళమ్మ మూతిలో పడ్డా దిక్కులేదు. నీ మోడే ముసలి తాత. నీ మోడే ముసలి తాత. పదవే చెల్లి, పద. ఏం తల్లి, పూజ చేసుకొచ్చారా? ఇదిగో అమ్మా ప్రసాదం. అమ్మా అమ్మా, రాంబొట్లు గారు గౌరే అమ్మోన్ ముసలి తాత అంటుంది. నేను తాతను పెళ్ళాను. దొడ్డమ్మ వద్దు, పెళ్ళాడొద్దు. నా బొందిలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి కానివ్వలే. అమ్మా, గిరీశం గారు చెప్తే లుబ్ధవదాన్లు పెళ్లి అనుకుంటారని తమ్ముడు చెప్పాడు. అవునమ్మా, బాగా జ్ఞాపకం చేశావు. గిరీశం గారిని ఒకసారి పిలువమ్మా. గిరీశం గారు, గిరీశం గారు, ఐఎమ్ సారీ. మిమ్మల్ని ఒకసారి అమ్మ రమ్మంటుంది. ఏమండి అత్తగారి ఒంట్లో ఎలా ఉంది? నా ఒంట్లో ఎలా ఉంటేనేం గాని బాబు, లుబ్ధావధాన్లు తల్లి కొడుకష మీ కాడు పట్టుకుంటాను. మీరు వెళ్ళి ఆయన మనస్సు మళ్ళిస్తురు. నా చర్మం చెప్పులు కుట్టిస్తాను. ఎంత మాట అన్నారు, ఎంత మాట అన్నారు. మీకోసం అవసరమైతే నా ప్రాణం ఇచ్చేస్తానే. కానీ వాడు త్రాస్తమమ్మా. నేను వెళ్ళటం ఎందుకు? వాడికి బుద్ధి వచ్చేటట్టు గట్టిగా గడ్డి పెడుతూ 3 ఠావులు ఉత్తరం రాస్తానుండండి. బుచ్చి ముదిర కాగితం కల మీద ఎత్తించండి వేగం. ఏమిటి నాన్న ఉత్తరం? వాడి శాంతం గిరిగారు రాశాడు. మా చిన్నాన్నే చిన్నాన్నే చిన్నాన్న చిన్నాన్న